టాప్ రెమెడీ చెప్తానమ్మా. ఎందుకంటే ఈ రెమెడీని ఎంతమంది ఫాలో అయ్యి చాలా తృప్తికరంగా ఫీడ్‌బ్యాక్ కూడా మాకు ఇవ్వడం జరిగిందమ్మా. హ్మ్. కేవలం 3 పదార్థాలతోనే మంచి రెమెడీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మెంతులమ్మా. మెంతులు మన ఇంట్లో దొరికేటువంటివి. జీలకర్ర మన ఇంట్లో దొరికేటువంటిది. అదేవిధంగా మిరియాలు. హ్మ్. ఈ 3 పదార్థాలతో ఈ నొప్పులకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చమ్మా. హ్మ్. మెంతులు ఒక 100 గ్రాములు తీసుకొని వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి. కొద్దిగా వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి మెంతులు. అదేవిధంగా జీలకర్రను కూడా ఒక 50 గ్రాములు తీసుకొని వేయించేసేసి పౌడర్ చేసుకోవాలి. మెంతులు 100 అయితే జీలకర్ర 50 గ్రాములు. చివరగా మిరియాలు కొద్దిగా వేయించేసేసి ఒక 5 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. హ్మ్. రోజు మార్నింగ్ ఒకసారి బిఫోర్ టిఫిన్ ఆర్ ఆఫ్టర్ టిఫిన్ అండ్ నైట్ అట్ బెడ్ టైం, లేకపోతే సాయంకాలం అయినా తీసుకోవచ్చమ్మా. హ్మ్. దానికి ఏమి తెలియదు. సో ఒక కప్ ఆఫ్ గోరువెచ్చని మిల్క్, ఇందులో ఒక 2 గ్రామ్స్, మాక్సిమం 2.5 గ్రామ్స్ ఆర్ హాఫ్ టీ స్పూన్ హ్మ్. ఆ పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నామమ్మా. హ్మ్. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్రమంగా నొప్పులు తగ్గిపోయి, ఆ కండరాల నొప్పులు తగ్గిపోతాయి, తర్వాత కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, ఎముకల నొప్పులు తగ్గిపోతాయి, ఎముకలకు మంచి పటిష్టత వస్తుంది. ఈ పోషకాహార లోపం వల్ల కూడా చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంటుంది. ఎందుకంటే అవును. ఈ రోజుల్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, ఆహారం అయితే కడుపు నిండా 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు తినగలుగుతున్నాం తప్ప పోషకాలు అయితే లేవమ్మా. సో ఈ పోషకాల లోపం కూడా తగ్గించేటువంటి శక్తి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫార్ములా ఉందమ్మా. హ్మ్. కాబట్టి మల్టీ బెనిఫిట్స్, సైడ్ బెనిఫిట్స్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్.